బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మారేడ్పల్లి చింతూరు ఘాట్ రోడ్ టైగర్ క్యాంపు వద్ద టూరిస్టు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 8 మంది టూరిస్టులు మృతి చెందారు. ఒడిశా నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, చెప్పండి, మారేడ్పల్లి చింతూరు ఘాట్ రోడ్ వద్ద టైగర్ క్యాంప్ వద్ద ఒక బస్సు లోయలో పడినట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అవునందు, ఈ రోజు తెల్లవారుజామున రాజమండ్రి నుండి భద్రాచలం వైపు వెళ్తున్నటువంటి 09UA5026 బస్సు ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు ఇది. ఈ బస్సు తాండూరు మీదుగా వెళ్తుండగా ఈ మారేడుమల్లి సమీపంలో ఘాట్ రోడ్ లో టైగర్ క్యాంప్ వద్ద పక్కనే ఉన్నటువంటి లోయలోకి పడడం పరిస్థితి నెలకొంది. అయితే దీని మీద చాలా సేపటి వరకు కూడా సందిగ్ధం నెలకొంది. ఎంతమంది మృతి చెంది ఉంటారు ఏంటన్న అయోమయం మాత్రం చాలా వరకు దాదాపు 3-4 గంటల వరకు ఎవరికి సమాచారం అందిన పరిస్థితి లేదు. ఇది గ్రామాలకు దూరంగా ఉన్న లోయ కావడంతో ఈ పరిస్థితిని తెలుసుకోవడానికి తర్జన పడ్డారు. అయితే ఇందులో బస్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదం ఘోర ప్రమాదంగా కనిపించినప్పటికీ అదృష్టవశాత్తు ఒక్క వ్యక్తి తప్ప మిగిలిన వారంతా ఈ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆదిలాబాద్ కి చెందినటువంటి ఒక వ్యక్తి మాత్రమే బస్సు కింద పడి దుర్మరణం చెందారు. అయితే మిగిలిన 45 మందిలో కూడా 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో 5గురు పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. అలాగే మిగిలిన 10 మంది పరిస్థితి అయితే కొద్దిపాటి ఇంజూర్డ్ తప్ప ఏ విధమైనటువంటి విషమకర పరిస్థితి లేదు. మిగిలిన 5గురు మాత్రం అత్యంత తీవ్ర గాయాలవడంతో వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది మాత్రం ఇంకా తెలియాల్సింది. అయితే ప్రస్తుతం హోంమంత్రితో పాటు ఇతర ప్రభుత్వ వర్గాల నుండి కూడా పూర్తి స్థాయి ఆదేశాలు రావడంతో వారికి మెరుగైన చికిత్సలు అందించేటటువంటి ప్రయత్నాల్లో అధికార యంత్రాంగం ఉంది. అయితే ఇది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. దాంతో వీరందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి మెరుగైన వైద్యాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి తరలించే పరిస్థితి అధికారులు చేపట్టారు. అయితే రాజమండ్రి కానీ అటువైపు భద్రాచలం వైపు కానీ ఎటువైపు వెళ్ళినా కానీ దాదాపు 150 నుండి 200 కిలోమీటర్ల దూరం ఉండడంతో ఈ మధ్యలో ఉన్నటువంటి కొద్దిపాటి సౌకర్యాలు గల ఆసుపత్రుల్లోనే వీరిని చికిత్స నిమిత్తం తరలించినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదం అయితే తెల్లవారుజామున జరగడంతో భద్రాచలం వైపు నుండి బస్సు వస్తుందని చెప్పేసి అది ఒక ప్రైవేట్ టూరిస్ట్ బస్సుగా కొంతమంది, ఆర్టీసీ బస్సుగా కొంతమంది చెప్పడం జరిగింది. అయితే చిత్త చివరికి మాత్రం రాజమండ్రికి చెందినటువంటి సురభి అనే ట్రావెల్స్ సంస్థకు సంబంధించినటువంటి తాండూరు బస్సుగా దీన్ని నిర్ధారించారు. ప్రస్తుతం అయితే పరిస్థితి 45 మంది ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక్కళ్ళే మృతి చెందినట్టు మాత్రం నిర్ధారించారు. మిగిలిన 15 మందిలో 5గురి పరిస్థితి మాత్రం ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే గోపి, ప్రమాదానికి సంబంధించి అసలు క్షతగాత్రులు ఏమంటున్నారు? ప్రమాదం జరగడానికి కారణాలు ఎలా ఉన్నాయి అసలు? అయితే ప్రస్తుతం అంటే తెల్లవారుజాము కావడం, ఆ ప్రాంతాలంతా కూడా ఏజెన్సీ ప్రాంతాలు కావడం, అయితే మా రహదారి బాగానే ఉన్నప్పటికీ అది ఘాట్ రోడ్డు కావడంతో ఆ మలుపు వద్ద ఈ ప్రమాదం సంభవించడంతో అదుపు తప్పి ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. అయితే క్షతగాత్రులందరూ కూడా ప్రస్తుతం హాస్పిటల్ తరలించారు. ఆ హాస్పిటల్ వద్దకు చేరుకుని కొంతమంది అందుబాటులో ఉన్నప్పటికీ ఉన్న వాళ్ళని అడిగిన సమాచారం మేరకు అయితే ప్రస్తుతం ఏ విధంగా ఈ ప్రమాదం సంభవించింది అన్నది కూడా వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తెల్లవారుజామున దానికి తగ్గట్లు అది ఘాట్ రోడ్ కావడంతో అందరం కూడా చాలా మంది కూడా నిద్రావస్థలో ఉన్నారు. ఈ నిద్రావస్థలో ఉండగానే ఈ ప్రమాదం హఠాత్తుగా చోటు చేసుకోవడంతో దీనిపై పూర్తి సమాచారం ఎవరు చెప్పలేకపోతున్నారు. అయితే ప్రమాదంలో మృతులు మాత్రం జరగకపోవడం, కేవలం ఒక్కరే మృతి చెందడం మాత్రం అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఇటు అధికార యంత్రాంగం కానీ అటు ప్రభుత్వ వర్గాలు కానీ ఒక్కరే మృతి చెందని పూర్తి సమాచారం ఉండడంతో కాస్తంత ఉపశమనానికి గురయ్యారు. థ్యాంక్ యూ గోపి.